వచ్చిన వారు తిన్నవాళ్ళు తెలిగి పడుకోక ఏందయ్యా ఇలాగున్నారు, మీ పరిస్థితి ఎట్టా ఉంది, మీ బతుకులు ఎట్టాగే ఉంటాయి, ఇంక మీరు ఎప్పుడే ఎట్టాగేనా, ఏం సేవ చేస్తున్నారు మీరు, మీ నాన్న ఎంత ప్రార్థన పరుడే ఎంత సేవ చేస్తున్నాడు, ఏంది మీ బ్రతుకు ఏంది ఎట్టా అయిపోయింది అనేవాడు. ఆ మాటకి నా హృదయంలో చాలా బాధ కలిగేది. ఏంది ప్రభు ఇట్లా పరిస్థితి అయిపోయింది, దేవుని స్తోత్రం వాళ్ళు రావడం నాకు ఎంతో మేలు జరిగింది అనుకొని నేనేం చేశానంటే, అక్కడ పోలీస్ గ్రౌండ్ ఒకటి ఉంది మా ఇంటి దగ్గర గుంటూరులో. పోలీస్ గ్రౌండ్ అప్పుడు చుట్టూ ప్రహరీ గోడ ఉండేది కాదు, చుట్టూ చెట్లు ఉండేవి. ఆ గ్రౌండ్ లో సాయంత్రము 6 గంటలకి చీకటి పడిపోయింది. 6:30కి వెళ్ళాను నేను గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ గ్రౌండ్ మధ్యలో నేను కూర్చున్నాను. గ్రౌండ్ మధ్యలో కూర్చొని ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాను దేవుని సన్నిధిలో. తెల్లారిపోయింది, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తెల్లారి దాకా ఏడుస్తూనే ఉన్నా, తెల్లారి దాకా ప్రార్థన చేస్తూనే ఉన్నా. తండ్రి నాకు ఈ స్థితి ఇచ్చినందుకు వందనాలు, మమ్మల్ని ఈ విధంగా ఉంచినందుకు వందనాలు, మేము ఈ విధంగా దీనమైన స్థితిలో బతుకున్నందుకు వందనాలు, నీ బిడ్డలుగా ఈ లోకంలో మహిమకరంగా జీవిస్తూ ఇంత హీనమైన బ్రతుకుతున్నందుకు వందనాలు. చుట్టాలు వచ్చిన ఒక పూట భోజనం పెట్టలేని స్థితిలో మేము అల్లాడిపోతున్నాం, ఇందుకు బట్టి వందనాలు. ఈ స్థితిలో మమ్మల్ని మహిమపరుస్తున్నందుకు వందనాలు అని చెప్పి రాత్రి అంతా ఏడుస్తూ 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 కన్నీరు కార్చి 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 సహోదరి అక్కడే పడిపోయా. తెల్లారింది, పోలీసు వాళ్ళు పొద్దున్నే అని ఊతున్నారు. అప్పుడు లేచి ఇంటికి వచ్చేసా. నానా ఎక్కడికి వెళ్ళావరా అన్నాడు. నానా రాత్రి అంతా ప్రేయర్కి వెళ్ళాను. ఎక్కడ ఆ ప్రేయర్? పోలీస్ గ్రౌండ్లో కూర్చున్నా నాన్న, ప్రార్థన చేస్తూ అంతే నిద్రపోయాను. పొద్దున్న లేసేపాటికి వాళ్ళ సౌండ్ విని వచ్చాను. హరి అట్ట ఉండవాక నాన్న, పాములు మేము తిరిగి కుడితే చచ్చిపోతే ప్రమాదం అన్నాడు. ఏం రాలేదు నన్ను బాగుందని చెప్పి ఇంట్లోకి వచ్చి ముఖం కొడుక్కొని వాళ్ళేదో కొద్దిగా తిండి పెడితే తిని పడుకున్నా. కరెక్ట్గా 1 వారం రోజులు గడిచిందిరా. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. పోస్ట్ అన్నాడు. నేనే లేచి పోస్ట్ తీసుకొని నేను చించిన తర్వాత దాని లోపల పెట్టిన పేపర్ తీయగా ఒకే ఒక్క సింగిల్ పేపర్ వచ్చింది. ఆ పేపర్ తీసుకెళ్ళి నానా ఏదో పేపర్ వచ్చింది నా నీకన్నా. అది చూసి ఓపెన్ చేసి నానా అది చెక్కురా అన్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? అమెరికా నుంచి. దేవునికి మహిమ కలుగునగాక. మా అడ్రస్ తెలియదు వాళ్ళకి, మేము కాంట్రాక్ట్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో చేయలేదు, కానీ అక్కడ నుండి డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చింది, ఇంటికి వచ్చింది. అది ఎవరికి ఇచ్చాడు? నాకు. ఎందుకు ఇచ్చాడు? రాత్రి అంతా ప్రార్థన చేశాక దేవునికి స్తుతి కలుగునగాక. నా దేవుని యొక్క ఉద్దేశం తెలుసా? నీవు ఏడ్చావు, ఇదిగో ప్రతిఫలం పొందుకో, దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు తన కార్యములు చేస్తాడు. ఆ యొక్క సహాయము ఆయన చచ్చిపోయిందాకా వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. గవర్నమెంట్ డబ్బులు లాగిద్దాం కానీ ఆయన జీతం ఆగేది కాదు. టెన్షన్గా వచ్చేది, టెన్షన్గా వచ్చి పడేది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత కృప చూడండి. ఆ తర్వాత చనిపోయిన 3 నెలలకు కూడా ఆయన పేరు మీద చెక్కులు వస్తున్నాయి. మొత్తం మళ్ళా పేపర్ కట్టేసేసి లెటర్ రాసేసి, అయ్యా ఈయన చచ్చిపోయాడయ్యా మా నాన్నగారు, ఆయన ఫోటోలు పంపించి ఆడకు పంపించేసా. అది చూసి చాలా సంతోషించారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు తన దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన కార్యము చేయకుండా ఉండరు. దేవునికి మహిమ కలుగునగాక. వారు ఆ రోజు మా ఇంటికి రావటం నాకు మేలైంది. ఏమి లేని స్థితిలో నా ఇంట్లోకి వచ్చి కూర్చోడం నాకు మేలైంది. తిండి లేని సమయంలో నాకు చుట్టాలు వచ్చిన తినబట్ట నాకు ఆశీర్వాదకరమైంది. అది మనమైతే ఏమనుకుంటాం? వెంటనే భర్తను కానీ భార్య ఏం చేస్తా లేచి ఏం బతుకుతున్నా, ఎందుకు చేసుకున్నారా సన్నాసుడా, ఎందుకు చేసి ఏం బతుకురా నీ బతుకు, ఇగో ఇంట్లో అన్నం పెట్టలేడు, పెళ్ళానికి తిండి పెట్టలేవు, చుట్టాలతో అన్నం పెట్టలేవు, ఏం బతుకురా, కూడా సావురా నువ్వు అంటావనరా అనవా? లేకపోతే అనవసరం చేసుకున్నాను దరిద్రుడిని, లేకపోతే కలెక్టర్ చేసుకుని ఎవరు చేసుకుని అమ్మా వీడు చేసుకుని కలెక్టర్ చేసుకుంటారా కలెక్టర్ని. ఒక్కొక్కసారి నాన్నమ్మ కూడా వెళ్ళింది. మీ నాన్న చేసుకోకపోతే నాకు తహసీల్దార్ వచ్చాడు. ఎవరు అంట? ఇంకోటి ఎంఆర్ఓ వచ్చాడంట. దేవుని స్తుతి కలుగు. ఎవరు? మా అమ్మ చేసుకోవడానికి. ఎవరిని? మా ఎలిజబెత్ చేసుకోవడానికి ఎంఆర్ఓ వచ్చాడంట. నేను ఎంఆర్ఓ చేసుకున్నది మా బతుకు బస్ స్టాండ్ అయ్యేదా అని చెప్పాను. దేవుని స్తుతి కలుగు. ఏమైంది? నువ్వు వాడిని చేసుకోకపోవడం మేలైందమ్మా అన్న. ఎందుకు రా అన్న? ఎంఆర్ఓ గడైతే వాడు అన్ని సమకూర్చేవాడు, డబ్బులు గిప్పులు ఇచ్చేవాడు. మేము నీ కడుపులో మేము పుట్టేవాళ్ళం, మేము పుట్టినట్టయితే ఏమయ్యేవాళ్ళం, వాడు ఇచ్చే డబ్బుతో జలసాలు చేసుకుంటా తిరుగుతూ మా జీవితం అంతా నాశనం చేసుకునేవాళ్ళమ్మా. నువ్వు వాడు చేసుకోకపోవడం చాలా మేలైందన్న. దేవుడు
మా నాన్న చేసుకోబట్టి మేము ఆశించబడ్డాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏది ఆశీర్వాదం? ఎవరు ఆశీర్వాదమా? ఏది మన దృష్టిలో అయితే పాస్టర్ వాడేందుకు ఏముంది వాడి దగ్గర? వాడికి బతుకు తగలబడా? ఎంఆర్ అయితే కారు తిరగచ్చు. అమ్మా ఎంఆర్ కారు తిరుగుతారా? అడుక్కుని తిరుగుతారు, సత్తారు. ఏదో రోజు విజిలెన్స్ మొత్తం పడితే మొత్తం ఊడ్చుకొని తీసుకెళ్తారు. మొత్తం ఊడ్చుకొని పెట్టి మొత్తం దాచిపెట్టి మొత్తం కూడబెట్టి మొత్తం ఊడ్చుకొని తీసుకెళ్ళిపోతారు. అందుకే చెప్పా, మన దగ్గర అయితే ఎవడు రాడు, ఎవడు ఊడ్చుకోడు, ఎవడు దొంగతనం చేయడు, ఎవడు తీసుకెళ్ళడు. మన దగ్గరే ఉంటాయి. కడుపునట్టు తింటాం, కడుపునట్టు ప్రభు స్తుతిస్తాం. ఇప్పుడు దాకా గంతులేసి పాడినట్టుగా దేవుని స్తుతి కలుగునగా. హల్లెలూయా. అదే నాకు అన్ని ఉంటే పాటలు పాడేవాడినా అమ్మా, అన్ని ఉంటే గంతులేసేవాడినా, అన్ని ఉంటే మీద కూర్చొని పాటలు పాడేవాడినా. ఏమి లేవు కాబట్టి ఎక్కువ ట్యూన్ వేస్తాం. దేవుని స్తుతి కలుగునగా. హల్లెలూయా. ఏమి లేనప్పుడు ఏం చేయాలా? భజన. దేవునికి స్తుతి కలుగునగాక. ఎందుకంటే బ్యాండ్ మేళడు బ్యాండ్ బాగా వాయిస్తేనే డబ్బులు ఇస్తారు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మీరంటే కూతురులే కుమారులే, నేనేదే బ్యాండ్ మేళ. ఒకసారి నా కూతురు ఏమని తెలుసా? నేను సర్కస్ ఉన్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎవరు అమ్మా? నేను సర్కస్ అంటాను. ఆఖరి నా సర్కస్ చేసిందమ్మా. నేను ఎక్కడికి వచ్చిన పెరిగెత్తున్నా, లేకపోతే కోతిలాగా ఏలబడుతున్నానా? కోతిలాగా ఏలబడుతున్నాను ఏం లేదు కదా. తాళ్ళు కూడా ఆశీర్వాదం తాళ్ళు కట్టుకొని ఇట్లా రావట్లేదు. నేనేమి సర్కస్ చేయడానికి? సర్కస్ వాళ్ళు ఏం చేస్తారమ్మా? లేకపోతే రోడ్ల మీద వేస్తారు. అటో కర్రగట్టి మధ్యలో తాడేస్తారు. పైన తాడు పట్టుకొని అదేది కర్ర పట్టుకొని అమ్మన చూడ, ఇక చూడు, దగ్గర ఆయి చూడు, నడుతుంది చూడు, అమ్మ చూడు, అక్కడ చూడు అని చేస్తున్నానే అన్నా. కానీ ఏమని తెలుసా? సర్కస్ కలుగుతుంది. నేను సర్కస్ ఉన్నా. నా బాధలు, నా వేదనలు, నా శోధన, నా రాధ, నా పాటలు, నా గానం ఒక సర్కస్ అయిపోయింది. దేవుని స్తుతి కలుగునగాక. నాకు ఆ మాట అన్నప్పుడల్లా మీటింగ్ వేసి చదువుకున్నా అది గుర్తుకొచ్చింది. ఏది గుర్తుకుంది? అప్పుడు ఊరు మీటింగ్. ఇప్పుడు మీటింగ్ చాలా తక్కువ. అప్పుడైతే నీ మీటింగ్ అటు పెట్టేసా, ఈ ఊర్లో ఈ వారం అయితే వచ్చే వారంలో ఇంకో ఊర్లో ఉండే. దేవుని స్తుతి కలుగునగాక. ఇన్ని సామాన్లు తీసుకెళ్తే మళ్ళీ మూట కడుగు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మూట కడుగు. ఒక్కసారి బయటికి బయలుదేరిన సామాన్ ఇంటికి రావడం చాలా కష్టం. దేవునికి స్తుతి కలుగునగాక. ఎప్పుడుకో ఇంటికి వస్తాయి ఈ సౌండ్ బాక్సులు అన్ని కూడా. అప్పుడు దాకా ఆడ తిరుగుతాయి, అక్కడ తిరుగుతూ ఉంటాయి. దేవునికి స్తుతి కలుగునగాక. అప్పుడు అనిపించింది నిజంగా నేను సర్కస్ విన్నాను. నేను సర్కస్ విన్నే, మా నాన్న కూడా సర్కస్ వాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన పెద్ద సర్కస్, నేను జూనియర్ సర్కస్. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ మీటింగ్ పెడతాడు, నెక్స్ట్ ఇంకో చోట మీటింగ్ పెడతాడు. ఒకసారి కొండ మీద పెడతాడు, ఇంకో చోట కొండ కింద పెడతాడు, ఇంకో పక్కన సముద్రం పక్కన పెడతాడు, ఇంకో పక్కన రాజుల దగ్గర పెడతాడు, ఇంకో పక్కన దేవాలయంలో పెడతాడు. ఎక్కడ పోయినా ఆయన పని ఏంది? అక్కడ మూట కట్టుకోవడం, పంట వెళ్దాం అన్ని చోటకి, మళ్ళీ అక్కడ అయిపోయి మళ్ళీ పంట వెళ్దాం మళ్ళీ అక్కడికి. అన్ని చోట ఎక్కడ ఏదైపోతే అక్కడ పరిగెత్తడం ఇంకో చోటకి. ఆ ఊరు ఈ ఊరు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే ఆయన రాజ్యము సువార్త ప్రకటించాలా, తండ్రి త్వరగా రావాలా. దేవునికి మహిమ కలుగునగాక. అంతే ప్రియా దేవుని బిడ్డలారా, ముందు నువ్వు ప్రభువుని చేర్చుకో. ఎదురు చూడు ఫస్ట్, ఆ తర్వాత చేర్చుకో. దేవుడు కార్యాలు చేస్తాడు. ముందు ఏం చేయాలా అమ్మా? ఎదురు చూడాలా. రెండోది ప్రభుని చేర్చుకోవాలా. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఎదురు చూచినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు రా. నువ్వు ఎదురు చూడటం ప్రారంభించినప్పుడు దేవుడు కార్యం చేసి అయిపోయినట్టే. దేవుని స్తుతి కలుగును. ఆ రోజు దేవుడు నన్ను దర్శిస్తాడు. ప్రభు అని ఇచ్చినందుకు వందనాలు. కూర్చొని ఆ రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టి తలకాయ నేలకేసుకు కొట్టుకొని శ్రోధ పడిపోయా. దేవునికి మహిమ నేలకేసి కొట్టుకొని తెల్లారే దేవుని యొక్క కృప నా మీదకి వచ్చింది. నేను లేచా, ఇంటికి వచ్చినాక ఆ దీవెన కళ్ళారు చూసా. దేవుని స్తుతి కలుగునగాక. ఆ రోజు నుంచి పస్తు ఉన్న రోజు లేదురా. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రోజు నుంచి పస్తు ఉన్న రోజు లేదు. దేవునితో మనం ఉంటే ఇట్లా కార్యాలు జరుగుతాయి. ఎంత అద్భుతం, ఎంత కృప. దేవునికి స్తుతి కలుగునగాక. నేను కూడా ఏం చేసాడు తెలుసా? ప్రతి నెల 4వ తారీఖల్లా ఆ డబ్బులు నాన్న చెక్కు వచ్చేది. నేను చూసి కరెక్ట్గా ఆడ కూర్చుంటే తెలుసా? ఇంటి ముందు కూర్చునేవాడిని. 4 అయింది కదా వస్తుందండి.
4వ తారీఖు ఇంటి ముందు కూర్చునేవాడు. పోస్ట్ మ్యాన్ రాగానే 12కి పోస్ట్ మ్యాన్ వచ్చేవాడు. 12 గంటలకి వచ్చి అయ్యో అనిలు ఇదిగో అనేవాడు. అది తీసుకొని పరిగెత్తుకుని నాన్న దగ్గరికి వచ్చాడు. నాన్న ఇదిగో. ఎవడిస్తున్నాడు జీతం? మా నాన్న నాకు ఇస్తున్నాడు. ఏం తీసుకెళ్ళి మా నాన్నకి ఇస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరిని అయిపోయాను? జీతం ఇచ్చేవాడిని అయిపోయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంతకుముందు అడుక్కునే స్థితిలోంచి ఇచ్చేసి దేవుడు తీసుకొచ్చాడు. అవును ప్రియా దేవుని పిల్ల, మన ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభు కొరకు ఎదురు చూచినప్పుడు, ఆయన్ని చేర్చుకున్నప్పుడు గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ఈ దినము, ఈ ఉదయ కాలమున మనము ప్రభువుని ఏం చేయాలా? ప్రభుకి ఎదురు చూడాలా? ఆయన్ని చేర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాసనను సంపుతుందిరా. దేవుని స్తుతి కలుగునుగాక. ఏ వాసన అమ్మా? ఈ ఆడగాని చిక్కుని తెక్కాలని అనుకుంటున్నాను. మన కోసం వాపలేం చేస్తారేమో అనుకుంటున్నాను. నేను ఇంకా ఆ వాసనకు ముక్కులు పగిలిపోతున్నాయి. చికెను మీరు కూడా ఎప్పుడు అయిపోతే త్వరగా వెళ్ళి ఏపుదాం అనుకుంటున్నారు. ఏపండి, మీకు ఏపడితే దేవుని స్తుతి కలుగును. ఏపిన వాళ్ళకి ఏపినంత అమ్మా, ఏపిన వాళ్ళకి ఏపినంత. అందుకేం చేయాలా? ఇక్కడ వాక్య చేతుల ఈ గాలికి కమ్మగా వస్తుంది దేవుని స్తుతి కలుగును. ఇటు కమ్మగా వస్తుంది. మీ దగ్గర రాట్లా, రివర్స్ అవుతుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో కార్యములు చేయాలంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది ఆయన నువ్వు ఎదురు చూడు. కష్టాలు వచ్చినప్పుడు, ఎవరైనా బాధలు వచ్చినప్పుడు, నీ ఇంట్లోకి ఏదైనా లేదనుకో, అదేరపడొద్దురా, సిగ్గుపడొద్దురా. ఎవరు నీ మీద వచ్చి భయంకరంగా చెడ్డగా మాట్లాడారనుకో, అసలు ఏం ఆదిపడద్దు. ఏం బతికే నీ బతుకు, నీ జీవితం అంత ఇంతేనా, నీ బతుకంత ఇంతే అన్నారనుకో, ఏం చేయాలి? నువ్వు పండగ చేసుకో. దేవుని స్తుతి కలుగునుగాక. ఏం చేసుకోవాలా? పండగ చేసుకో. పండగ చేసుకుంటే ఏమైతే తెలుసా? దేవుని ద్వారాలు నీ ముందే రెడీగా కాసుకొని ఉంటాయి. దేవుడిని దర్శించే సమయము చాలా దగ్గరగా ఉందని సంతోషించు. ఆ సమయంలో ఒక్క మాట కూడా పొల్లైన మాటగా, తిరస్కారమైన మాటను పలకొద్దు. నా దేవుడు నాకు ఎందుకు స్థితి ఇచ్చాడు అనొద్దు. అన్నావంటే దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఆ సమయం లేచాడు దేవుని స్తుతించంతే. దేవా నాకు స్థితి ఇచ్చినందుకు వందనాలు, వాళ్ళ ద్వారా నన్ను అవమానపరిచినందుకు వందనాలు, వాళ్ళు ఇట్లా అన్నందుకు వందనాలు, వాళ్ళు నన్ను చేసినందుకు వందనాలు, నాకు ఇట్లా బలపరిచినందుకు వందనాలు అని దేవుడు స్తుతించు తప్ప నాకు స్థితి ఏందని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనొద్దు. అన్నావంటే దేవుని కార్యాలు ఇంకొద్దిగా లేట్ అవుతాయి. దాన్ని భరిస్తేనే దేవుని కార్యాలు మనమే జీవితంలో జరుగుతాయి. అందుకే ఫస్ట్ నువ్వేం చేయాలా? ఎదురు చూడు. దేవుడిని చూసే కార్యాలు ఎదురు చూడు. ఆ తర్వాత నువ్వేం చేయాలా? ఆయన్ని చేర్చుకో. మన సంఘం ఎదురు చూడాలా, చేర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలా? ఓకే. Holy Spirit God, deaf and dumb spirit, you must come out in the name of Jesus. Amen. In the name of Jesus. Yes, now in Chamala recreate I read the power of the Lord. Deaf and dumb spirit, you must come out in the name of Jesus. Amen. చెవులు వినపడతలేదు, అయితే దేవుని అద్భుతంగా పుట్టి బాగు చేస్తున్నాడు. అయ్యగారికి పరిచయం చేస్తున్నారు. అయ్యగారు అయితే చెవుని మాట్లాడలేదు. ఆర్మీ నుంచి ఫోన్ చేసి అభిషేకం ఫోన్ చేసి అక్కడ రండి ప్రభు కార్యం చేస్తాడు చెప్పినప్పుడు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి చెవులు పడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 2 సంవత్సరాల నుంచి చెవులు వినపడలేదు. ఈ పాస్టర్ గారికి దేవుడు నోమును చెవులిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
అభిషేక తైలం ఆరాధన. తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 అంబుల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదారు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. వినపడదా? రెండు వినపడదా? సమయంలో బిడ్డతో ప్రార్థన చేస్తున్నా. ఈ చెమట మీద ముట్టడం స్వస్థపరచడం ఇప్పుడే మీ నామపేట ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి ఇప్పుడే ఈ చెవులు నూతన పచ్చలు రేక్రియలను కాక మీ రక్తంతో ముద్రిస్తూ యేసు నామములో ఏమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. చెప్పుకుంటుంది. అదో నీ పేరేంటి? నీ పేరేంటి? దేవుని నుంచి వచ్చావు. కాబట్టి దేవుని స్తుతికాలు ఎక్కడి నుంచి బాధపడుతున్నావు? చెవుడు పడుతున్నా ఈ సొంతంగా అవుతుందా? మూడు సంవత్సరాలు వచ్చి నీ పేరేంటయ్యా? తిరుపతి. దేవుని మహిమ కలుగునుగాక. 3 సంవత్సరాల నుంచి చెవులను పడక బాధపడుతున్న తిరుపతి గారు కడప నుండి ఇక్కడికి వచ్చారు. ఈరోజు అభిషేక తైలం ఆరాధన గుంటూరులో జరుగుతుంటే ఆరాధనకి పాల్గొనేందుకు నా ప్రభు 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈ తిరుపతి గారికి దేవుడు చెవులు తెప్పించాడు. నా దేవుడు సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అభిషేక తైలం ఆరాధన. తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 అంబుల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదారు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. దేవుడు ఆయన నామానికి మహిమ
దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. తండ్రి కనపరుస్తాం. కుమార్తె విషయంలో దేవుడు పొద్దున భయంకరమైన జ్వరంతో బాధపడుతూ వచ్చింది. ఈ యొక్క అభిషేక ఆరాధనకు వచ్చినప్పుడు దేవుడు అద్భుతంగా ఆరాధన చేస్తుండగా ఆ జ్వరం అంతా కూడా పెట్టుకుని ఇప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం పడింది. దేవుడు చేసిన కార్యక్రమాలు ప్రభు స్తోత్రం చేద్దాం. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాలు నొప్పులు ఉన్నాయి. ఆ మోకాల నొప్పులు నాకు ఈ ఆరాధనలో ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాలు పట్టుకొని నా మోకాలు నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ లార్డ్. లార్డ్, నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో బ్లడ్ తిప్పబడింది. అసలు చెవులు ఓపెన్ లేవు. అసలు ఇప్పుడు మంచిగా వినపడుతుంది. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 3 అంబుల సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి. మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి. మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదారు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోనే, కాళ్ళు వాపుతోనే నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. I believe the power of the Lord. Receive your mantle in the name of Jesus. Heal in the name of Jesus. You are going to do this. We shall do this. Yes, every Shakti now into Amen. Holy Spirit, you are blessed.
ప్రైజ్ లార్డ్. ఇవాళ మన మధ్యలో సహోదరి సలోమి గారు ఉన్నారు. ఆవిడ ఈరోజు అభిషేక ఆరాధన తైల ప్రార్థనకి వచ్చినప్పుడు తను పొందుకున్న స్వస్థత గురించి, అలాగే అంతకుముందు తను ఎలా ఉండేది, తర్వాత తను ఎలా ఉండేది అనేది తను చెప్పాలనుకుంది. కానీ భయం మూలాన, కొద్దిగా చెప్పలేని మూలాన ఆవిడ ద్వారా నేను చెప్తున్నాను. సో సలోమి అక్క గారి సాక్ష్యం ఏమనగా, అంతకుముందు తను ప్రార్థనకి రాకముందు తన చెయ్యి ఏదైతే ఉందో మీరు చూస్తున్నట్లయితే అది కొంచెం ఇలా లేచేది కాదు, అసలు పూర్తిగా కిందకే ఉండేది, ఇలా జస్ట్ స్టేబుల్గా ఉండేది కాదనమాట. లిఫ్ట్ చేయడానికి అక్కకి వచ్చేది కాదు. బట్ ఎప్పుడైతే నాన్న ప్రార్థన చేసి ఆ చేయిని ముట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు తను పూర్తిగా విశ్వసించి నమ్మి ప్రార్థన చేసుకుంది. యేసయ్య నన్ను ఈరోజు ముట్టాలని ఎలాగైనా తను ప్రార్థన చేసుకొని వచ్చింది. సో తండ్రి ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక ఆవిడను ముట్టి మరి చేతిని స్వస్థపరిచాడు. ఇప్పుడు తనైతే పూర్తిగా తన చేతిని లిఫ్ట్ చేయగలుగుతుంది, అలాగే తిప్పుతుంది కదా. ఏదో ఒకసారి చూపిస్తారా? దేవునికి మహిమ కలుగును గాక. అభిషేక తైలం ఆరాధన తేదీ జనవరి 14వ తారీఖున 2025 అనగా 2వ మంగళవారం. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, 300 సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, నగరంపాలెం, గుంటూరు. సమయం మా మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు నిన్ను వెంటాడుతున్నాయా? సాతాను శక్తులతో పీడించబడుతున్నారా? స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే రండి, మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కారం, ప్రార్థన. రండి, మీ సమస్యల కొరకు పాస్టర్ పి అనిల్ కుమార్ గారు వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్రార్థన చేసేదరు. ఆహ్వానించువారు బ్రదర్ నాని గారు మరియు బ్రదర్ పి ఎబెనేజర్ పాల్ గారు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, సెప్టెంబర్ 14వ తారీఖు ఫ్రైడే, ఆ రోజు పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఇద్దరు కొట్టుకున్నారు. అయితే ఆ క్రమంలో బాబుకి కడుపులో పట్టేసుకోవడం వెంటనే ఇక బాగా స్టమక్ పెయిన్ తో చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఎలాగ పాపను ఏం చేసి కాలుతోంది అన్నాడు. అదే క్రమంలో బాబుకి కడుపులో పట్టేసుకోవడం వల్ల ఇక భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏమైందో ఏం అర్థం కావట్లేదు. ఆ సిచ్యువేషన్ లో నేను పాస్టర్ గారికి కాల్ చేసినప్పుడు, ఇట్లా పరిస్థితి పాస్టర్ గారు అని ప్రేయర్ చేయండి అని అంటే, పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. అరే ఏం కాదులే అన్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళమా అని అడిగితే, వద్దురా హాస్పిటల్కి ఏమొద్దు, తగ్గిపోయిద్దిలే అన్నాడు. బాబు ఏమో విపరీతంగా ఏడుస్తున్నాడు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఏకీభవించి ప్రార్థన చేసిన 1-2 నిమిషాలకే దేవుడు అద్భుత రీతిగా ఆ కుమారుని ముట్టి బాగు చేశాడు. ఎలాగైతే కిందికి బెండ్ అయిపోయి అస్సలు లేస్తలేడు. ప్రేయర్ చేసిన వెంటనే 2 నిమిషాలకే ఆ బాడీ కదిలియడం, స్ట్రేట్ గా నిలబడి చెక్ చేసుకుంటున్నాడు, అటు ఇటు కదులుతున్నాడు. మమ్మీ నాకు ఇప్పుడు తగ్గిపోయింది, మంచిగా ఉంది అని చెప్పాడు. అందరం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ సిచ్యువేషన్ లో గనక ఒకవేళ మేము హాస్పిటల్కి వెళ్ళుంటే ఆ ప్రాసెస్ వాళ్ళు ఎక్స్రే అని, స్కానింగ్ అని, ఇంకా ఏమన్నా టెస్ట్లని చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రాబ్లం ఏంటిదో తెలిస్తేనే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉంటది కాబట్టి. కానీ మేము హాస్పిటల్కి వెళ్లకుండానే ఆ దేవుడు ఉచితమైన కృపలో ఈ బిడ్డను ముట్టి బాగు చేశాడు. ఇంత గొప్ప కార్యం చేసిన నా యేసయ్యకి